నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం గతంలో చేసినప్పుడు గోల్డ్ ప్రెడిక్షన్ చెప్పాం గురుగారు. అప్పుడు వచ్చేసి మీరు ఈ మంత్లో అంటే మే జూన్లో పెరుగుద్ది అని తెలియజేశారు. సో ఇప్పుడు వచ్చేసి మనం మే సగంలో ఉన్నాం గురుగారు. అంటే గోల్డ్ ఇప్పుడు పెరుగుద్ది అంటారా? అట్లనే ఇంకొక విషయం వచ్చేసి ప్రస్తుతం అయితే మోడీ గారు గోల్డ్ అనేది కొనొద్దు అని అయితే మనకి 1 year దాకా సూచన అయితే తెలియజేశారు. సో అసలు ఎందుకంటారు? ఈ విషయాలు ఒకసారి మాట్లాడుతూ గోల్డ్ రేటు గురించి కూడా ఒకసారి తెలియజేయండి గురుగారు. మేలో ఖచ్చితంగా పెరుగుతుందండి, మిడిల్ నుంచి ఖచ్చితంగా పెరుగుతుంది మేలో. ఓకే, మనం గతంలో కూడా చెప్పింది అదే, జూన్ 2 నుంచి ఇంకా గురువు మారుతున్నందుకు పెరుగుతుందని చెప్పుకున్నాం. ఎందుకంటే దీనికి కారణం లాస్ట్ ఇయర్ కూడా 3 రాసులు గురువు మారాడు. ఎప్పుడు వృషభంలో ఉండే గురువు మిథునంలోకి, మిథునం నుంచి కర్కాటకంలోకి, మళ్ళీ అగైన్ మిథునంలోకి వెళ్ళిపోయాడు. ఈ అతిచారం వలన గోల్డ్ కారకుడు గురువు కాబట్టి రవి కూడా అవుతాడు కాబట్టి వీటి పొజిషన్స్ వల్ల ఇవి రేజ్ అవుతాయని అనుకున్నాం. గోల్డ్ సిల్వర్ అసలు పిచ్చి పిచ్చిగా పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది అర్థం కాదని అనుకున్నాం. మరలా అప్పుడే ప్రొడిక్షన్ ఇచ్చాం 7-8 months బ్యాకే. మళ్ళీ మీకు నెక్స్ట్ ఇయర్ మే జూన్లో పెరుగుతుందని మన దాంట్లో క్లిప్పింగ్ ఉంటుంది చూడండి, పెరుగుతుందని ఇచ్చాం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పెరుగుతుంది. అయితే ఎందుకు పెరుగుతుంది, ఏంటి రీజన్ ఏమిటి? ఏదైనా ఒక రీజన్ ఉండాలిగా పెరగడానికి గోల్డ్ కానీ. ఎందుకంటే మోడీ గారు కూడా గోల్డ్ కొనకండి, పెట్రోల్ డీజిల్ వాడకం చాలా జాగ్రత్తగా వాడండి, ఇతర దేశాలకు వెళ్ళకండి అని 3 ఇచ్చారు. దీనికి ఏమిటి కారణము అంటే, ఒకటి గోల్డ్ పెరగడము, రెండవది యుద్ధం మళ్ళీ రాబోతుంది. ఎందుకంటే కుజుడు మేషరాశిలోకి ఎంటర్ అయ్యాడు. ఎప్పుడైతే మేషంలోకి కుజుడు ఎంటర్ అయ్యాడో ఈ సంవత్సరానికి అధిపతి అంటే మనకి రాజు మంత్రి అని ఉన్నారు. మంత్రి కుజుడు. అగ్నితత్వ రాసుల్లోకి కుజుడు వచ్చినందుకు ఖచ్చితంగా యుద్ధ సంబంధించినది పెరుగుతుంది. అందుకని ఎక్కడికైనా మనం వెళ్ళేది వేరే దేశంలో ఇరుక్కుపోయాము, రాలేము, అప్పుడేంటి పరిస్థితి? ఇది ఒకటే కారణం కాకుండా గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవ్వబోతున్నాడో జలం మూలంగా వైరస్లు వస్తాయి. గురువు 3 రాసులు మారుతున్నందుకు ఖచ్చితంగా ఇది జన నష్టాన్ని, జీవ నష్టాన్ని ఇస్తుంది. మేధుని జ్యోతిష్యం ఉంటుంది, ముండైన ఆస్ట్రాలజీ అంటారు. దాంట్లో గురువు గనక 3 రాసులు మారితే జీవరాశి నష్టం అనేటువంటిది ఉంది. సో అందుకని నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ కాంబినేషన్స్ ఎప్పుడైతే ఉన్నాయో దీన్ని బట్టి మోడీ గారు అన్నారు అని నా ఆలోచన. ఎందుకంటే గ్రహస్థులు అలా కనబడుతున్నాయి, మళ్ళీ యుద్ధం వచ్చే గ్రహస్థితి కనిపిస్తుంది, వైరస్లు. అందుకే నీరు ఎవరైనా తీసుకునేటప్పుడు, నీరు అది తీసుకునేటప్పుడు కొంచెం కాచి చల్లార్చిన నీళ్ళు తీసుకోవడం మంచిది. అవును, న్యూస్ ఛానల్స్ లో కూడా చూస్తూ చాలా రోజుల క్రితం కూడా చెప్పాము. అవును, మీరు చెప్పారు వైరస్ వస్తుందని. అందుకని ఇది ఖచ్చితంగా వచ్చేది చూపిస్తుంది. అందుకని ప్రధానంగా నీటి వల్ల వస్తుంది. అందుకని నీటిలో వెళ్ళేవారు, లేకపోతే నీటిలో సముద్రయానాలు, చెరువుల్లో వెళ్ళేవారు, నీటిని ఏది పడితే తాగకపోవడం, ఇలాంటివి చేయండి ప్రధానంగా. ఇది మెయిన్గా చూసుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే విదేశాలకు వెళ్ళడం, ఆల్రెడీ విదేశాల్లో ఉండేవారు వీలైతే ఇండియాకు వచ్చేసేయడం మంచిది. చైనా ప్రధానంగా వారిలో దిగే యోగం ఎక్కువగా చూపిస్తుంది. చైనా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏ దేశాలు అంటారు గురుగారు? ముఖ్యంగా అంటే మన భారతీయులు వచ్చేసి దాదాపు అన్ని కంట్రీస్ లో ఉంటారు. ముస్లిం కంట్రీస్, చైనా కానివ్వండి, లేకపోతే ఈ భారతదేశం ఏదైనా దాన్ని సపోర్ట్ చేయడం కానివ్వండి, ఇది కొంచెం ఉంటుందండి. ఎందుకంటే కుజుడు అగ్నితత్వ రాసుల్లోకి వచ్చినప్పుడు వాతావరణంలో వేడినిస్తాడు, ఆలోచన విధానంలో యుద్ధాన్ని ఇస్తాడు. అందుకని ఏంటి, సామరస్యంతో పోయేదాన్ని కొంచెం పెద్దగా చేసుకోవడం, కొంచెం పెంచుకోవడం, ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి చెప్పాలంటే. ఓకే, అందుకని ఏంటంటే మోడీ గారు చెప్పింది ఏదైతే ఉందో గ్రహస్థితిలో అవి చాలా క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. మరి గోల్డ్ ఎందుకు కొనదన్నారు? గోల్డ్ పెరుగుతుంది అన్నప్పుడు కొంటే ఇంకా మంచిదే కదా అనిపిస్తుంది ఎవరికైనా. మీరు పెరుగుతుంది అంటున్నారు, మరి గోల్డ్ కొంటే పెరిగితే లాభమే కదా అని. ఇక్కడ ఏంటంటే పెరిగితే లాభమే, కానీ బాగా పెరిగి తగ్గిపోతే, బాగా పెరిగినప్పుడు కొన్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవాళ 140 ఎంత ఉంది, 1,40,000 ఎంత ఉంది, 150,000కి వెళ్ళింది సడన్గా. ఎగ్జాంపుల్లో 10,000 పెరిగింది అనుకుందాం. దాన్ని మనం 10,000 పెరిగింది, అమ్మయ్య ఆనందమే.
అమ్మాయి 10,000 పెరిగింది, నాకు 10,000 ఒక రోజులో లాభం వచ్చింది అనుకుంటాడు. అవును 20,000 పెరిగింది లాభమే, 30,000 పెరిగింది లాభమే, 50,000 దాకా కూడా పెరిగింది లాభమే. కానీ 2 లక్షలకి వెళ్ళిన గోల్డ్ లేదా 1,80,000కి వెళ్ళిన గోల్డ్ ఆ పాయింట్లో కొన్న వ్యక్తికి సడన్గా మళ్ళీ 1,30,000కో 1,40,000కో వచ్చేసింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? అంతే కదా. తులం ఒక ఏదో చిన్న పీస్ కొనుక్కున్నాడు, 2-3 గ్రాము గోల్డ్ ఏదో కొనుక్కున్నాడు, పెద్ద తేడా రాదు. అంతే. కానీ కొంతమంది లక్షల్లో కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అవును. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? కాబట్టి ఇక్కడ ఈ ఫ్లక్చువేషన్ పెరగడం తరగడం అనేవి ఉంటాయి. అవును. మీకు బాగా అవగాహన ఉంది షేర్ మార్కెట్ మీద, ట్రేడింగ్ మీద బాగా అవగాహన ఉంది, మీ సొంత ధనం ఉంది. ఇక్కడ చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే లాస్ట్ టైం కూడా గోల్డ్ పెరుగుతున్నప్పుడు చాలామంది ల్యాండ్స్ని తీసుకెళ్ళి కుదవబెట్టి డబ్బులు తీసుకురావడము, గోల్డ్ని ఇంట్లో ఉన్న గోల్డ్ని మళ్ళీ తాకట్టు పెట్టి మళ్ళీ ఆ డబ్బులతో గోల్డ్ కొన్నారు అవును పెరుగుతుందని చాలామంది. అంతే. ఈ లైవ్ గోల్డ్ కాకుండా ఇప్పుడు వీటిలో కొంటారు చూసారు పేపర్ గోల్డ్ అని, తీసుకుంటే అలా కొన్నారు చాలామంది. కొని మళ్ళీ పెరిగినప్పుడు అమ్మేశారు. ఇది వాళ్ళ అదృష్టం బాగుంటే ఫైన్, డబ్బులు వస్తాయి. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది జస్ట్ ఒక 1 మంత్లో 10 లక్షలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే. కాకపోతే ఇక్కడ ఏంటంటే సొంత డబ్బులు ఉండడం వేరు, మీరు అప్పు తీసుకొచ్చి ప్యానిక్ అయిపోయి ఇప్పుడు ఇప్పుడు 140 ఉన్నది 150 అయింది అనుకుందాం ఉదాహరణకి. 150 అయినప్పుడు మనం ఇక్కడ కొన్నాం, మళ్ళీ రెండో రోజు టక్కన 2-3 వేలు తగ్గింది, ప్యానిక్ అయిపోయి అమ్మేస్తారు. అంతే. లేదు పెరుగుతూ ఉంది 150, 160, 170 అలా పెరుగుతూ ఉండే టైం కూడా నడుస్తుంది ప్రజెంట్. కానీ అంత పెరుగుతున్నప్పుడు ఒక 20-30 వేలు తీవ్రంగా అలాగా అంటే రోజుకు 15,000లా పెరిగే యోగం కూడా రాబోతుంది. పెరిగేటప్పుడు మళ్ళీ టాప్లోకి వెళ్ళినప్పుడు కొన్నాము, అప్పుడు ధన్మని పడిపోయింది పరిస్థితి ఏంటి? ఇలాగ పడిపోయినప్పుడు ఏమవుతుంది, కొన్ని వేల కోట్ల రూపాయలు ఆవిరైపోతాయి సడన్గా రాత్రే. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు కూడా బంగారం కొన్నామండి, 30,000 తగ్గిపోయింది, 30 లక్షలు సడన్గా పోయినట్టే కదా. ఎవరు తిన్నట్టు అసలు అది? అందుకని ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఒక 1 ఇయర్ వరకు, మేము గతంలో కూడా చెప్తూ ఉన్నాను, 1 ఇయర్ వరకు ఈ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, మళ్ళీ మే జూన్ నుంచి మళ్ళీ పెరుగుతుంది అని చెప్తూ వస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా పెరుగుతుంది, అందులో సందేహం లేదు. మీ సొంత ధనం ఉండి మీకు ఆట తెలిస్తే తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కొని పెరిగినప్పుడు అమ్ముకునే కార్యక్రమం చేయండి తప్పకుండా గురుగారు. అది ఇంకా నిత్యం ఇప్పుడు పెళ్ళి ఉంది తప్పదు, మనం పెరిగినా తిరిగినా సంబంధం లేదు మనకి. అంతే కదా. అది కాబట్టి చేయండి. అయితే ఒకటే చెప్తా, కాకుండా బంగారం నిలబడాలంటే మాత్రం మంగళవారం ఎంతో కొంత బంగారం కొందండి, చిన్న గోల్డ్ అయినా. తారే తుతారే తోరే స్వాహ మంత్రం కూడా అద్భుతంగా పనిచేస్తుంది, తారాదేవి మంత్రం. బంగారాన్ని తారా ఉపాసకులకైతే మీరు నమ్మరు, కానీ బాగా తీవ్రమైన ఉపాసన చేసే వారికి రోజు ఇంత బంగారం పెట్టి వెళ్తుంది అమ్మవారు. అది నమ్మరు ఎవరు చెప్పినా కూడా. ఆ మంత్రం ఎంతసేపు చేయాలంటారు? 48 నిమిషాలు చేయాలండి ఏ మంత్రమైనా. కాకపోతే దీక్షలాగా తీవ్రంగా చేసే వాళ్ళకి అసలు అమ్మవారు వచ్చి ఫస్ట్ భయపెడుతుంది. ఏ దీక్ష ఏ సాధన చేసినా మనం భయపడకుండా తల్లి అనే భావనతో ఉండగలిగితే అప్పుడు వాళ్ళకి బాగుంటుంది. ఓకే, అది తప్పకుండా గురుగారు. సో అంటే ఇన్వెస్ట్మెంట్లా చేసేటప్పుడు మటుకు ఆగమంటారు. అదే పెళ్ళి ఇలాగ తప్పనిసరి పరిస్థితి అయితే పర్లేదు, కొనుక్కున్నా ఇంకా తప్పదు కనుక. విన్నారు కదా. సో గురుగారు చెప్పిన సూచనలు అయితే ఫాలో అవుతూ ఇంకా ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని ఒకసారి సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.